అథ తర్పణం. వైశ్యులు చేసే అట్లా తర్పణం ఇది. గుప్తులు అని చెప్తాం, వైశ్యులకి ఇంకొక పేరు శెట్టిగారని కూడా చెప్తాము. వాళ్ళు చేసే అట్లా తర్పణము. ఎందుకంటే గనక చాలామందికి పురోహితులు చిక్కక ఎక్కడెక్కడో వేరే దేశాలలో వేరే ఊర్లలో ఉంటారు. వాళ్ళకి చాలా కష్టం అవుతూ ఉంది తర్పణం విడిచేది ఎలా అనేసి. ఇకపోతే తర్పణం ఎందుకు విడవాలి అంటే కనుక తర్పణం అంటే పితృదేవతల గురించి, ఎవరెవరు స్వర్గస్థులైనారో తండ్రి తాత ముత్తాత ఇటువంటి వాళ్ళు ఎవరెవరు స్వర్గస్థులైనారో వాళ్ళ గురించి వాళ్ళని తృప్తిపరచడానికి ఈ యొక్క తర్పణం విడవాలి. మనము ఎందుకు తృప్తిపరచాలి అంటే గనక శాస్త్రములు ఏమి చెబుతారంటే పురాణములో పితృదేవతల్ని మనము స్మరణ చేయడము, వాళ్ళని తృప్తిపరచడము, ఒక పూజ చేయడము, తర్పణం ఇవ్వడము, పిండాలు పెట్టడము ఇటువంటివి చేస్తే గనక వాళ్ళు సంతోషంగా సంతృప్తిగా ఉంటారు. వాళ్ళు సంతృప్తిగా ఉంటే గనక మనకి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తారు. అదే వాళ్ళు మన పైన కోపం చేసుకోవడం కానీ బాధ కలగడం కానీ ఇటువంటివి ఏమన్నా చేసుకుంటే వాళ్ళు మన రక్తాన్ని పీల్చుకుంటారు, అంటే మనకి అన్ని కష్టాలు ఇస్తారు అని శాస్త్రము. అందుకే వాళ్ళని తృప్తిపరచడానికి, వాళ్ళకి దాహం తీరడానికి ఈ యొక్క తర్పణం కార్యక్రమము మనము ప్రతి అమావాస్య లేకపోతే గనక చంద్రగ్రహణము, సూర్యగ్రహణము, ఉత్తరాయణ పుణ్యకాలము, దక్షిణాయన పుణ్యకాలము, రథసప్తమి ఇటువంటి సమయాలలో ముఖ్యంగా వాళ్ళకి మనము తర్పణమిడిస్తాము. ఇప్పుడు దాని గురించే మనము చేస్తూ ఉన్నాము. ఇప్పుడు తర్పణానికి ప్రారంభ సమయంలో తూర్పు ముఖం చేసి కూర్చోవాలి, అంటే పూర్వానికి ముఖం చేసి కూర్చోవాలి. తదనంతరము తిలతర్పణం విడిచేటప్పుడు దక్షిణానికి ముఖము చేసి కూర్చోవాలి. దానికి మొదట సిద్ధం చేసుకోవాల్సింది మీరు ఒక తట్ట సిద్ధం చేసుకోవాలి. 2 పంచపాత్రలలో నీళ్లు పెట్టుకోవాలి. ఒక ఉద్రణ సిద్ధం పెట్టుకోవాలి. తర్పణం కొరకు ఒక పేపర్లో లేకుంటే ఒక తట్టలో నల్ల నువ్వులు పెట్టుకోవాలి. 3 దరబలతో చేసిన పవిత్రం పెట్టుకోవాలి. పవిత్రము మీకు లేకపోతే, దరబలు చిక్కకపోతే మీకు వెండి అంగళ్ళల్లో లేకుంటే బంగారు అంగళ్ళల్లో పవిత్రం ఉంగరము అనేది చిక్కుతుంది. ఇది నేను చెప్పిండే ప్రతి ఒక్క మంత్రము మీరు చెప్పాలని లేదు. నేను చెప్పిండేది చూస్తూ మీరు చేయాలి. నేను ఎక్కడ మీరు చెప్పండి అని చెప్పినప్పుడు ఆ మంత్రం మాత్రం చెప్పాలి, ఆ వాక్యం మాత్రం చెప్పాలి. వేరే సమయంలో మీరు చూసుకుంటూ మీరు నేనేం క్రియ చేస్తానో ఆ క్రియని మీరు చూసుకుంటూ మీరు చేయొచ్చు. ఇకపోతే ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మొట్టమొదట మీ గురువులకి నమస్కారం చేసుకోండి. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఇకపోతే మీ పితృదేవతలకి మీ ముందర అమ్మా నాన్న పటం ఉంటే గనక ఒక పుష్పమో పత్రమో ఏమైనా పెట్టి నమస్కారం చేసుకోండి. సర్వేభ్యో పితృదేవతాభ్యో నమః. ఇకపోతే ఎడం చేతిలో ఉద్రేని నీళ్లు తీసుకొని మీ శిరస్సు దగ్గర పెట్టుకొని బ్రొటన వేళ్లతో ఇలా శిరస్సు పైన ప్రోక్షణ చేసుకోవాలి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. మిగిలిన నీళ్లు తట్లో విడవాలి. 3 సార్లు తీర్థం తీసుకోవాలి. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఒక ఉద్ర నీళ్లు విడవాలి. గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అదోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఇకపోతే పవిత్రము ఉంగరమేలికి వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. పవిత్రం లేని పక్షములో
పవిత్రం ఉంగరం వేసుకోవచ్చు. ఇక్కడ పవిత్రం ఉంది కాబట్టి పవిత్రం వేసుకుంటున్నాను. ఇది పైకి రావాలి ఉంగర వేలుకి. చేసిన తర్వాత ఈ దర్భ వచ్చేసి ఉంగరం కానీ దర్భ కానీ ఇక్కడే ఉండాలి, కిందికి రాకూడదు, పైకి పోకూడదు, కాబట్టి ఇక్కడే ఉండాలి. ఓం పవిత్రవంత పరివాజమాసతే పితైషా ప్రత్నో అభిరక్షతే వ్రతం మహస్సముద్రం వరుణ స్థిరోదదే ధీరా ఇచ్చే కుర్ధరుణేశ్వారభం పవిత్రం తే వితతం బ్రహ్మణస్పతే ప్రభృగాత్రాని పర్యేషి విశ్వతః అతప్తర్నోర్న దదామో అశ్నుతే శ్రుతాశైద్వహం తత్సత్సమాశత ఇది త్రిదర్భ పవిత్రం ధృత్వా. వస్త్రము నడుముకు కట్టుకోవాలి. ఇట్లా తీసుకొని కట్టుకున్న తర్వాత జనివారం పైకి వేసుకోవాలి అనుకూలంగా. చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామ్య కుడిపక్క నుంచి గాలి తీసుకొని ఎడంపక్క విడవాలి, మళ్ళీ ఎడంపక్క నుంచి తీసుకొని కుడిపక్క విడవాలి. ఈ రీతిగా 3 సార్లు చేయాలి. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. చేతులు ఇలా పెట్టుకోవాలి సంకల్పానికి. ఇప్పుడు మీరు చెప్పచ్చు, నేనేం చెప్తాను అది మీరు కూడా చెప్పచ్చు. గోవింద గోవింద మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్తే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమానే వ్యవహారికే చాంద్రమానేన అస్య ప్రభవాది 6 సంవత్సరాల మధ్య శ్రీమతు స్వస్తి శ్రీ. మీరు తర్పణం చేసిన సమయంలో ఏ సంవత్సరం ఉంటుందో ఆ సంవత్సరం పేరు చెప్పాలి. సంవత్సరే ఆయనం పేరు చెప్పాలి. ఆయనే ఋతు పేరు చెప్పాలి. ఋతౌ మాసం పేరు చెప్పాలి. మాసే పక్షం పేరు చెప్పాలి. పక్షే తిథి పేరు చెప్పాలి. తిథౌ వారం పేరు చెప్పాలి. వాసరయుక్తాయాం విష్ణు నక్షత్ర విష్ణుయోగ విష్ణుకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం పుణ్యతిథౌ. ఇకపోతే జనివారము ఎడం పక్కకి వేసుకోవాలి. కుడి చేతుల నుంచి తీసి ఎడం చేతి లోపలికి ఇట్లా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చేయి ఇట్లా పెట్టుకొని చెప్పండి. ఇప్పుడు ఆస్పదని చెప్పండి. పిత్రాది 12 పితॄణాం దర్శ ప్రయుక్త దేవఋషి పితॄనుద్దిశ్య దేవఋషి పితॄన్ ప్రీత్యర్థం దేవఋషి పితృతర్పణం కరిష్యే. ఇదైన తర్వాత సంకల్పమైన తర్వాత జనివారం మళ్ళీ కుడి పక్కకు వేసుకోవాలి. కుడి చేతి లోపలికి ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు మొట్టమొదట దేవతలకి తర్పణము. దేవతలకు తర్పణం విడిచేటప్పుడు ఇక్కడి నుంచి నీళ్లు పోవాలి, అప్పుడే దేవతలకు చేరుతుంది. అందుకే చెయ్యి ఇట్లా పెట్టుకొని ఇప్పుడు నీళ్లు చేంజ్ చేసుకోవాలి. ఇంకొక గ్లాసులో ఉండే నీళ్లు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒకసారి నీళ్ళు ఇడియాలి తర్పణం అన్నప్పుడు. ఓం బ్రహ్మాదయో ఏ దేవాః తాన్ దేవాగుస్తర్పయామి సర్వాన్ దేవాగుస్తర్పయామి
సర్వాన్ దేవగణాగుస్తర్పయామి సర్వాన్ దేవపత్నీగుస్తర్పయామి సర్వాన్ దేవపుత్రాగుస్తర్పయామి సర్వాన్ దేవపౌత్రాగుస్తర్పయామి భూర్దేవాగుస్తర్పయామి భువర్దేవాగుస్తర్పయామి సువర్దేవాగుస్తర్పయామి భూర్భువస్సువర్దేవాగుస్తర్పయామి. ఇకపోతే ఋషి తర్పణము. ఋషి తర్పణానికి జనివారము ఇట్లా పూలమాల మాదిరి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇట్లా ఇడుచుకోవాలి. ఋషువులకి తర్పణము ఇక్కడి నుంచి నీళ్లు పోవాలి, అప్పుడే అది ఋషులకు చేరుతుంది. అందుకే చెయ్యి ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు 2 సార్లు నీళ్లు విడవాలి. కృష్ణద్వైపాయనాదయో తాన్ ఋషీగుస్తర్పయామి తర్పయామి సర్వాన్ ఋషీగుస్తర్పయామి తర్పయామి సర్వాన్ ఋషిపత్నీగుస్తర్పయామి తర్పయామి సర్వాన్ ఋషిపుత్రాగుస్తర్పయామి తర్పయామి భూః ఋషీగుస్తర్పయామి తర్పయామి భువః ఋషీగుస్తర్పయామి తర్పయామి సువః ఋషీగుస్తర్పయామి తర్పయామి భూర్భువస్సువఋషీగుస్తర్పయామి తర్పయామి ఇది తర్పయిత్వా. ఇకపోతే పితృతర్పణము. జనివారం ఎడం పక్కకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చెయ్యి ఇట్లా పెట్టుకోవాలి. ఎందుకంటే పితృవులకు తర్పణం ఇచ్చేటప్పుడు ఇక్కడి నుంచి నీళ్లు పోతే కనుక పితృదేవతలకు చేరుతుంది. అందుకే ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు 3 సార్లు నీళ్లు విడవాలి. తాన్ పితృగస్తర్పయామి తర్పయామి తర్పయామి సర్వాన్ పితృగస్తర్పయామి తర్పయామి తర్పయామి సర్వాన్ పితృపత్నీగుస్తర్పయామి తర్పయామి తర్పయామి సర్వాన్ పితృపుత్రాగుస్తర్పయామి తర్పయామి తర్పయామి భూః పితృగుస్తర్పయామి తర్పయామి తర్పయామి భువః పితృగుస్తర్పయామి తర్పయామి తర్పయామి సువః పితృగుస్తర్పయామి తర్పయామి తర్పయామి భూర్భువస్సువ పితృగుస్తర్పయామి తర్పయామి తర్పయామి. ఇకపోతే తర్పణం విడిచేటప్పుడు అమ్మ తాత ముత్తాత పేర్లని అప్పటికప్పటికి గోత్రాల జ్ఞాపకం రావు. అందుకే మీకు అనుకూలం కావడానికి సిద్ధం చేసిండాను పేపరు. నాయన తాత ముత్తాత అమ్మ అవ్వ ముత్తవ్వ అమ్మ నాన్న, ఇకపోతే అమ్మ తాత అమ్మ ముత్తాత అమ్మ 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 అవ్వ అవ్వ అమ్మ ముత్తవ్వ వీళ్ళవి సిద్ధం చేసినాను. ఈ పేపర్లని మీకు ఫేస్బుక్లో నేను పెట్టింటాను. దీన్ని మీరు జిరాక్స్ తీసుకొని ఇక్కడ వాళ్ళ గోత్రము వాళ్ళ పేరు మీరు భర్తీ చేసి పెట్టుకోవచ్చు. ఆ సమయంలో మీకు అనుకూలమవుతుంది. మీరు దక్షిణానికి ముఖం చేసి కూర్చోవాలి, అంటే సౌత్కి ఫేస్ చేసి కూర్చోవాలి. కూర్చునేటప్పుడు ఆంజనేయ స్వామి మాదిరి మెడం కాలు కిందికి ఉండాలి, దానిపైన ఇట్లా కూర్చోవాలి. మీరు కూర్చున్న తర్వాత చేయి త్యామ చేసుకున్న తర్వాత నూగులు ఇట్లా అద్దుకోవాలి. అద్దుకున్న తర్వాత ఇట్లా పెట్టుకోండి. మొట్టమొదట తండ్రికి తర్పణం ఇడియాలి. తండ్రి లేకున్న వాళ్ళు తండ్రి అస్పదం చెప్పండి. పితరం తండ్రి గోత్రం చెప్పండి. గోత్రం పేరు చెప్పండి. గుప్తం వసురూపం 3 సార్లు నీళ్లు విడవండి. సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి. ఇకపోతే తాత తండ్రి ఆస్పదం చెప్పండి. పితామహం గోత్రం చెప్పండి. గోత్రం పేరు చెప్పండి. గుప్తం రుద్రరూపం 3 సార్లు నీళ్లు విడవండి. సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి. ఇకపోతే ముత్తాత ఆస్పదం చెప్పండి. ప్రపితామహం గోత్రం చెప్పండి. గోత్రం ముత్తాత పేరు చెప్పండి. గుప్తం ఆదిత్య రూపం 3 సార్లు నీళ్లు విడవండి. సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి. ఇకపోతే అమ్మ ఆస్పదం చెప్పండి. మాతరం గోత్రం చెప్పండి. గోత్రాం పేరు చెప్పండి. గుప్తాం వసురూపాం 3 సార్లు నీళ్లు విడవండి. సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి. ఇకపోతే అవ్వ అంటే తాత భార్య ఆస్పదం చెప్పండి. పితామహే గోత్రం చెప్పండి. గోత్రాం పేరు చెప్పండి. గుప్తాం
రుద్రరూపాం 3 సార్లు నీళ్ళిడియండి. సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి. ఇకపోతే ముత్తవ్వ అంటే ముత్తాత భార్య. ఆస్పదం చెప్పండి. ప్రపితామహి గోత్రం చెప్పండి. గోత్రాం పేరు చెప్పండి. గుప్తాం ఆదిత్య రూపాం 3 సార్లు నీళ్ళిడియండి. సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి. ఇంతసేపు తండ్రి పక్క 6 మందికి ఇడిచిన్నాము. ఇకపోతే అమ్మ పక్క 6 మందికి విడవాలి. ఇప్పుడు మొట్టమొదట అమ్మ నాన్న. ఆస్పదం చెప్పండి. మాతామహం గోత్రం చెప్పండి. గోత్రం పేరు చెప్పండి. గుప్తం వసురూపం 3 సార్లు నీళ్ళిడియండి. సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి. ఇకపోతే అమ్మ తాత. ఆస్పదం చెప్పండి. మాతు పితామహం గోత్రం చెప్పండి. గోత్రం పేరు చెప్పండి. గుప్తం రుద్రరూపం 3 సార్లు నీళ్లు విడవండి. సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి. నూగులు ఎత్తుకోండి ఇట్లా. ఆస్పదం చెప్పండి. మాతు ప్రపితామహం గోత్రం చెప్పండి. గోత్రం పేరు చెప్పండి. గుప్తం ఆదిత్య రూపం 3 సార్లు నీళ్ళిడియండి. సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి. ఇకపోతే అమ్మమ్మ. ఆస్పదం చెప్పండి. మాతామహి గోత్రం చెప్పండి. గోత్రాం పేరు చెప్పండి. గుప్తాం వసురూపాం 3 సార్లు నీళ్లు విడవండి. సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి. ఇకపోతే అమ్మ అవ్వ. ఆస్పదం చెప్పండి. మాతు పితామహి గోత్రం చెప్పండి. గోత్రాం పేరు చెప్పండి. గుప్తాం రుద్రరూపాం సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి. ఇకపోతే అమ్మ ముత్తవ్వ. ఆస్పదం చెప్పండి. మాతు ప్రపితామహి గోత్రం చెప్పండి. గోత్రాం పేరు చెప్పండి. గుప్తాం ఆదిత్య రూపాం 3 సార్లు నీళ్ళిడియండి. సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి. ఇకపోతే అందరికీ చేరి ఎవరెవరు పోయిండారు ఎవరెవరు పేర్లు గోత్రాలు మనకు తెలిసిండవు. అందుకే అందరికీ చేరి గురువులకి అందరికీ చేరి ఒకేసారి విడవాలి. ఇప్పుడు నూగులు ఉండే నూగులంతా ఇట్లా అద్దుకోండి చేతికి. అద్దుకున్న తర్వాత పంచపాత్ర చేతికి తీసుకోండి. ఇప్పుడు చెప్పండి. స్వామినం సఖాయం గురుం ఆచార్యం రిక్తినం. ఈ నీళ్ళని 3 భాగాలుగా వదలాలి అందరికీ. సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి. గ్లాస్ యథాస్థానంలో పంచపాత్ర పెట్టాలి. ఇప్పుడు సరిగా కూర్చోవాలి. తూర్పు ముఖం చేసి కూర్చోవాలి. ఇప్పుడు ఈస్ట్ ఫేస్ చేసి కూర్చోవాలి. కూర్చున్న తర్వాత జనివారం కుడిపక్కకి వేసుకోవాలి. జనివారం కుడిపక్కకి వేసుకున్న తర్వాత పవిత్రము తీసి ముడి విప్పి తీయాలి. పక్కలో ఇట్లా పెట్టండి. పెట్టిన తర్వాత జనివారం బ్రహ్మగంట తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నీళ్ళలో అద్దుకొని కళ్ళకి అద్దుకోవాలి. ఏకే చాస్మద్ కులే జాత్రా పూత్ర గోత్రజామృతా త్రే గృహంత మయానస్తం సూత్ర నిస్పీడనోదకం. శ్రీకృష్ణ కృష్ణ నారాయణ నారాయణ నారాయణ. ఇప్పుడు వస్త్రం తీసి భుజం పైన వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొదట ఉండే పంచపాత్రలో నీళ్ళలో 3 సార్లు తీర్థం తీసుకోవాలి. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ. ఒక ఉత్తర నీళ్ళడియాలి. గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః. నీళ్లు విడవాలి. ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఇకపోతే చెప్పండి. తర్పణ కాలే మధ్యే మంత్ర తంత్ర క్రియావర్ణ స్వరలోప దోష ప్రాయశ్చిత్తం అర్థం నామత్రయ మహామంత్ర జపం కరిష్యే. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. శ్రీమతు అచ్యుతానంత గోవిందేభ్యో నమః. ఒక ఉదర నీళ్ళు చేతిలోకి ఇట్లా వేసుకోవాలి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఇప్పుడు ఉండే నీళ్ళంతా వదలాలి, ఇట్లా పెట్టుకోవాలి. చెప్పండి. హరి ఓం తత్సతు కృష్ణార్పణం అస్తు. ఇకపోతే ఇప్పుడు తర్పణం అయ్యింది. ఇక్కడికి తర్పణం కార్యక్రమము సమాప్తమైంది. మీరు నీళ్లు బయట వేసిన తర్వాత తండ్రి పటం ముందర వెళ్ళి తండ్రికి నమస్కారం చేసుకోండి. ఆశీర్వాద మంత్రం చెబుతాను. ఓం శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియై ప్రతిష్టతి. ఇక్కడికి నమస్కారం చేసుకొని మీరు వేరే వస్త్రాలు వేసుకొని మీ కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చు. ఇకపోతే ఈ తర్పణం కార్యక్రమము అందరికీ అనుకూలం కాలి అనేసి ఎంతో మందికి పురోహితులు చక్రి ఎక్కడెక్కడో ఉంటారు, ఏ ప్రదేశాలలో ఉంటారు, అందుకే వాళ్ళకి అనుకూలం కాని అని ఈ యొక్క కార్యక్రమం చేసినాము. ఇదే మాదిరి ఇక ముందుకి కూడా వ్రతాలు గణపతి వరమహాలక్ష్మి ఇటువంటి వ్రతాలు కూడా లఘు సంధ్యావందనము అందరికి అనుకూలం కావడానికి చేయాలనుకున్నాము. ఇక ముందుకి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము. మీరు సదుపయోగము చేసుకోవచ్చు. మీ అభిప్రాయాన్ని సబ్స్క్రైబ్ చేసి మీరు తెలుపుతారని నేను ఆశిస్తూ ఉన్నాను. హరి ఓం స్వస్తి.